కుప్పకూలిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కొడాలి నానికి అస్వస్థత. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు గన్మెన్లు సపర్యలు చేసి వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు నేతలను గన్మెన్లు బయటకు పంపించేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. నాని అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్మెన్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు కొడాలి కుటుంబ సభ్యులు బయలుదేరారు. నానికి ఇలా అయిందని తెలుసుకున్న వీరాభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొడాలి నాని ఇంటికి చేరుకున్నారు. అసలేం జరుగుతుందో తెలియక గుడివాడ వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అనేక మంది కొడాలి నాని అభిమానులు ఆత్మయత్న ప్రయత్నం చేశారు. అతిగా ఆలోచించాల్సిన అవసరం ఆయనకేంటి? ఎన్నికల ఫలితాలపై ఆలోచిస్తున్నారా, లేకుంటే మరేమైనా జరిగిందా అని ఆలోచనలో పడ్డారా అని అభిమానులు చింతిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కనీస పరామర్శ రీత్యా ఫోన్ కాల్ కూడా రాకపోవడం విశేషం. అయితే ఈ మధ్య నాని ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారన్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఇదివరకు చికిత్సలు చేయించుకున్నా ఆరోగ్యం సెట్ కావట్లేదని కార్యకర్తలు కంగారు పడుతున్నారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుందో నానికి లేదా కుటుంబ సభ్యులు క్లారిటీ ఇస్తే తప్ప అభిమానులకు, కార్యకర్తలకు తెలిసే అవకాశమే లేదు. చూడాలి నాని ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ ఇస్తారో కుటుంబ సభ్యులు అనేది.